ఒక సుసంపన్నమైన ఆకుపచ్చ అరణ్యంలో అక్కడి చెట్లు గాలిలో ముద్దుగా చప్పరించుకుంటూ నదులు మృదువైన పాటలు పాడుతూ ఉంటాయి. ఆ అరణ్యంలో పారైట్ అనే రంగురంగుల గలిగిన ఒక తూరిపొందు పక్షి నివసించేది. అతను తన అద్భుతమైన రంగులకే ప్రసిద్ధి చెందాడు, కాని దయసంపన్నతకు కాదు. అతను తరచుగా చిన్న జంతువులపై తంత్రములు ఆడి అవి ఇబ్బందుల్లో పడినప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఒకరోజు పారైట్ ఒక చిన్న కోతిని అరటిపండును అందుకునేందుకు ప్రయత్నిస్తున్నదాన్ని చూశాడు. సహాయం చేయాల్సిన సమయంలో అతను నవ్వుతూ కొమ్మను ఊపాడు, వలన కోతి జారి ఒక పొదలో పడిపోయింది. ఇతర జంతువులు అసంతృప్తిగా చూశాయి, కాని పారైట్ నవ్వుకుంటూ అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం మబ్బులు గుంపుగా కమ్మేసి భయంకరమైన తుఫాను వచ్చి చేరింది. మేఘాలు గర్జించాయి, ఉరుములు మోగాయి, మరియు వర్షం ముసురుగా కురవసాగింది. సాధారణంగా చెట్లపై సురక్షితంగా ఉండే పారైట్ గాలుల బలానికి తట్టుకోలేక అల్లాడిపోయాడు. ఒక పెద్ద గాలి ఊపుతో పారైట్ ఓ చెట్ల కొమ్మలో తగులుకుని తాడులాంటి వేలు వలయంలో చిక్కుకుపోయాడు. అతని రెక్కలు కదలలేకపోయాయి. అతను సహాయం కోసం కేకలు వేశాడు, కాని ఎవరూ రాలేదు. ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఉండటం ఎంత బాధగా ఉంటుందో అతనికి అర్థమైంది. ఇంతలో పారైట్ మోసం చేసిన చిన్న కోతి అక్కడికి వచ్చింది. ఆగు పారైట్, నేను నీకు సహాయం చేస్తాను అని కోతి అన్నది. అతని రెక్కలను విడిపించేందుకు ఎంతో శ్రమ పెట్టింది. తాను మోసపోయినా కోతి దయతో సహాయం చేయాలని నిర్ణయించుకుంది. విడిపించుకున్న తర్వాత పారైట్ వణుకుతూ కోతిని కృతజ్ఞతతో చూశాడు. కోతి చిరునవ్వుతో చెప్పింది, ఎల్లప్పుడూ మంచితనం విజయవంతమవుతుంది. ఆ రోజునుంచి పారైట్ కేవలం అతని అందమైన రెక్కలకే కాకుండా అతని దయగల స్వభావానికి కూడా ప్రసిద్ధి చెందాడు. అతను అందరికీ సహాయం చేసేవాడు, న్యాయంగా వ్యవహరిస్తూ అడవిలో ఆనందాన్ని పంచేవాడు.